మంత్రి సీతక్కపై సీఎం రేవంత్ సీరియస్. పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టకపోవడంతో ఆగ్రహం. సీతక్క జిల్లాలో బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు. తొలి రెండో విడతలో సీతక్క సొంత జిల్లాలో టార్గెట్ రీచ్ కాని కాంగ్రెస్. సీతక్కతో మాట్లాడిన సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సీఎం వార్నింగ్ తో మూడో విడతపై ఫోకస్ పెట్టిన సీతక్క. ఎక్కువ స్థానాల్లో గెలవడంపై దృష్టి పెట్టిన మంత్రి సీతక్క. సీఎం వార్నింగ్ తో కంగు తిన్న మంత్రి సీతక్క. పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి మొదట రెండు విడతల్లో ఊరటనిచ్చినా మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగులో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కపై సీరియస్ అయ్యారు అంటూ జరుగుతున్న ప్రచారంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్న స్థానాలను సాధించడంలో తొలి రెండు దశల్లో కూడా మంత్రి వైఫల్యం చెందడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న సొంత జిల్లాలోనే పార్టీ పట్టు కోల్పోవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆమెతో మాట్లాడారు. ఈ సీరియస్ వార్నింగ్ తో ఉలికిపడ్డ సీతక్క మూడో విడత ఎన్నికల ఫలితాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. మంత్రి సీతక్క కేబినెట్ లో కీలకమైన పంచాయతీరాజ్ శాఖలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ తొలి రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆమె సొంత నియోజకవర్గం జిల్లా పరిధిలో కాంగ్రెస్ అంచనాలను అందుకోలేకపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా గెలుపొందాలి అని లక్ష్యంగా నిర్దేశించిన స్థానాల్లో కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో సీఎం ఆగ్రహానికి గురయ్యారు. అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయినప్పటికీ మంత్రులు తమ సొంత నియోజకవర్గాలపై పట్టు సాధించకపోతే ప్రభుత్వ పనితీరుపై సందేహాలు వస్తాయి అని, ఎన్నికలు ఎలాంటివైనా సరే మంత్రులు సీరియస్ గా తీసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక కీలకమైన స్థానిక ఎన్నికల్లో ఈ ఫలితాల వెనుక కారణాలపై కూడా సీతక్కను వివరణ కోరినట్టుగా తెలుస్తోంది. తొలి రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ కూడా మంత్రి సీతక్క సొంత జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ తమ పట్టును నిలుపుకుంది. ఈ ఫలితాలు మంత్రి పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి. ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ సీతక్కతో మాట్లాడినప్పుడు నిర్దేశించిన టార్గెట్ ఎందుకు రీచ్ కాలేదు అని ప్రశ్నించారు. కేవలం అంకెలు మాత్రమే కాకుండా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య సమన్వయ లోపం, అంతర్గత కలహాలు కూడా ఈ ఫలితాలకు కారణంగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క తీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా ఆమెతో నేరుగా మాట్లాడి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న మీరు స్థానిక ఎన్నికలను లైట్ తీసుకున్నారు అని, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారుట. ఇక ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మంత్రులదే అని సీఎం స్పష్టం చేశారు. మూడో విడతపై ఫోకస్ పెట్టాలి అని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఊహించని ఈ సీరియస్ వార్నింగ్ తో మంత్రి సీతక్క కంగు తిన్నారు. వెంటనే తేరుకుని మిగిలిన మూడో విడత పంచాయతీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సొంత నియోజకవర్గం జిల్లాలోని మిగిలిన పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు కోసం ఆమె వ్యూహాలను మార్చుకున్నారు. గ్రామ స్థాయి నాయకులతో మాట్లాడడం, వ్యక్తిగతంగా ప్రచారం చేయడం, సమన్వయ లోపాలను సరిదిద్దడం వంటి చర్యలు చేపట్టారు. ఎలాగైనా మూడో విడతలో మెజారిటీ స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అంచనాలను అందుకోవాలి అని, తన మంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేకుండా చూసుకోవాలి అని సీతక్క పట్టుదలతో పనిచేశారు. ఇక ఫలితం ఎలా ఉంటుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.